టాలీవుడ్ గ్లామర్ ప్రపంచం ఇక్కడ అందం అభినయం ఉన్న హీరోయిన్లు వెలిగిపోతారు. కానీ ఒక్కసారి మెరుపుల మెరిసిన తారలు సడన్ గా మాయమైపోతారు. గుర్తుందా, ఒకప్పుడు కుర్రగుండెల్ని కొల్లగొట్టిన అభిరామి స్టార్ హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సడన్ గా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. షాక్ అయ్యారా? అసలు విషయం తెలిస్తే ఇంకా షాక్ అవుతారు. ఎందుకంటే ఆమె కెరీర్ కు బ్రేక్ పడ్డానికి కారణం ఎవరో తెలుసా? సాక్షాత్తు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. అభిరామి అడిగిన ఆ ఒక్క కోరికకు కమల్ ఇచ్చిన రిప్లై వింటే మాత్రం అవాక్కవ్వాల్సిందే. ఏంటా కోరిక? కమల్ ఎందుకు నో చెప్పారు? తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే. అసలు ఏం జరిగిందంటే, అప్పట్లో అభిరామి హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉండేది. కమల్ హాసన్ తో కలిసి వైరు మండే సినిమాలో నటిస్తుంది. షూటింగ్ జరుగుతుండగానే అభిరామి సడన్ గా షాకింగ్ డెసిషన్ తీసుకుంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి చదువుకోవాలని ఫిక్స్ అయిపోయింది. అంతే, అమెరికాలోని ఓహియో యూనివర్సిటీలో సైకాలజీ కోర్స్ కోసం అప్లై చేసింది. విదేశాల్లో చదవాలంటే రికమెండేషన్ లెటర్స్ కావాలి కదా. అందుకే ఫస్ట్ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణను అడిగితే ఆయన వెంటనే ఇచ్చేశారు. ఇక సెకండ్ రికమెండేషన్ కోసం ఎవరిని అడగాల అని ఆలోచించి ధైర్యం చేసి కమల్ హాసన్ ని అడిగేసింది అభిరామి. అయితే అభిరామి అడిగిన కోరికకు కమల్ హాసన్ స్ట్రైట్ గా నో చెప్పేశారు. దాంతో అభిరామి షాక్ అయింది. నేను రికమెండేషన్ లెటర్ ఇవ్వను అని కమల్ తేల్చి చెప్పేశారు. ఎందుకంటే నీలాంటి టాలెంటెడ్ నటి ఇండస్ట్రీని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడే ఉండాలి, సినిమాలు చేయాలి అని కమల్ చెప్పారట. అంటే పరోక్షంగా ఆమె ఎడ్యుకేషనల్ కెరీర్కు బ్రేక్ వేయాలని కమల్ చూశారు. కమల్ అంత పెద్ద మాట చెప్పినా అభిరామి మాత్రం వెనక్కి తగ్గలేదు. వైరుమంటి సినిమా షూటింగ్ పూర్తి చేసి అమెరికా చెక్కేసింది. చదువు పూర్తయ్యాక మళ్ళీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ బిజీ యాక్ట్రెస్ అయిపోయింది. రీసెంట్ గా రజనీకాంత్ వెట్టయన్ సినిమాలో కూడా నటించింది. మొత్తానికి కమల్ హాసన్ నో చెప్పిన అభిరామి తన కెరీర్, చదువు రెండు కెరీర్లో డ్రీమ్స్ ను ఫుల్ఫిల్ చేసుకుంది.